ఈ గుడేనా? అవునండి, ఇదే. పద చూద్దాం. అబ్బా, వీళ్ళు చిమ్మడిపోను. వీళ్ళు ఇక్కడికి వచ్చి చచ్చారేంటి? వీళ్ళు గుళ్ళోకి వెళ్ళిపోతున్నారే, వీళ్ళు కూడా వెళ్ళారంటే పిల్లల్ని చూసేస్తారు. వీళ్ళ కంట పడక ముందే పిల్లల్ని ఇక్కడి నుంచి తప్పించాలి. పద 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 పద. అమ్మా, నువ్వు మహిమగల తల్లివి, లోకమాతవి. బిడ్డల్ని కంటికి రెప్పలా కాచుకునే తల్లివంటారు కదా. నీ బిడ్డలైన మేము కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడు తల్లి. పెద్దవాళ్ళు మొక్కిన మొక్కులు తీర్చకపోతే అమ్మా, పిల్లల్ని శిక్షించడం ధర్మమా నీకు? అందుకే వాళ్ళు చేసిన తప్పులకు మేము ప్రాయశ్చిత్తం చేయాలని వచ్చాం. వాళ్ళ మొక్కిన మొక్కులు మేము చెల్లించడానికి మీకు ముడుపులు తెచ్చాం. సూర్య, వీడే పిల్లల్ని తీసుకెళ్ళింది. ఎవరు మీరు? ఎవరా? కొడతారేంటి? అమ్మ, ఆగమ్మా, ఈ దెబ్బ చూస్తే పోలీస్ దెబ్బలా ఉంది. తను పోలీస్ డిఎస్పి సూర్యకాంతం. వామ్మో, సూర్యకాంతమా? ఎరా, పిల్లల్ని ఎక్కడ దాచావు? పిల్లలా? నాకేం తెలీదు. తెలీదా? కొట్టదు మేడం, ప్లీజ్ మేడం, కొట్టదు మేడం, ప్లీజ్ మేడం, చచ్చిపోతాం మేడం, వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. ఏడవడం కాదురా, పిల్లల్ని ఏం చేశారు? లేరా, లే. పిల్లలు ఎక్కడరా? ఏం చేశారు? మీ పిల్లలా? అవును. మీ పిల్లలు ఏం చేయలేదమ్మా. వాళ్ళే మా అన్నని ఎదవని చేశారు. నాది మర్డర్ చేసే రేంజ్ కాదమ్మా, చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికే దొంగని. పాప ఒంటి మీద నగలున్నాయని వెంటపడ్డా, నగలు మాత్రం తీసుకుని వాళ్ళని అక్కడే వదిలిపెట్టొచ్చా. కానీ ఆ మూటలో నగలు లేవు మేడం, రాళ్ళున్నాయి. సూర్య, ఇది తేజ పని అయి ఉంటుంది. అవునండి,
ఆ పొట్టిది చాలా గట్టిది. ఓ, అయితే పిల్లలు గుడి దగ్గరే ఉండుంటారు. అన్నా ఇడ్లీ ఎంత? ప్లేట్ 30 రూపాయలు. మరి దోశ? ఏదైనా 30 రూపాయలు. అయితే ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ. 60 రూపాయలు. డబ్బులు ఉన్నాయా? అయితే ఇవ్వండి. ఇదేంటి డబ్బులేమయ్యాయి? ఇందాకున్నాయి కదా. ఇప్పుడు కనబడట్లేదు. సరిగ్గా చూడు పూజ. ఎక్కడో పోయాయి తేజ. అంకుల్, మా దగ్గరున్న డబ్బులు ఎక్కడో పోయాయి. అయితే నన్నేం చేయమంటారు? ఆకలేస్తుంది అంకుల్. ఇది ధర్మసత్రం కాదు, ఫ్రీగా పెట్టడానికి. గుడి దగ్గర ఎవరో ఒకరు పెట్టు బాబు. అయిపోయిందమ్మా. ఆకలేస్తుందయ్యా. అన్నం తిని 2 రోజులైంది. ప్రాణం పోయేలా ఉంది. ఒక్క ముద్దుంటే పెట్టండి అయ్యా. ఉంటే పెట్టేవాడినమ్మా, ముందు రావాల్సింది. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఆకలేస్తుందమ్మా. నాన్న, పిల్లల ఆచూకీ ఏమైనా తెలిసిందంట? అసలు తమ్ముడు సూర్య ఎక్కడున్నట్టు? ఫోన్ చేసి ఏమైందో కనుక్కోలేకపోయారా నాన్న? చేశానమ్మా, కానీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళు కూడా పిల్లలు కనబడలేదనే టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే చూసుకుని ఉండరు. ఉండండి నాన్న, తమ్ముడికి నేను ఫోన్ చేస్తాను. అక్క చెప్పు. తమ్ముడు ఎక్కడున్నారు? పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం అక్క. సూర్య ఉందక్క, ఇదిగో మాట్లాడు. వదినా, సూర్య సూర్య ఏమైంది? పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది వదినా. ఇటు బాబు. అమ్మా సూర్య, మావయ్య మీరు టెన్షన్ పడకండి. పూజ ఒంటి మీదున్న నగల కోసం ఒకడు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. కానీ మేము వాణ్ణి పట్టుకుని పిల్లలున్న చోటికి తీసుకువెళ్ళిపోతున్నాం. ఆ పెదవులకి 4 తగిలించాలమ్మా. ఆల్రెడీ కోటింగ్ అయిపోయింది మావయ్య. ఇప్పుడు పిల్లలున్న చోటికి వెళ్తున్నాం. వీళ్ళు చెప్పినట్టుగా గాని అక్కడ పిల్లలు లేకపోతే అప్పుడుంటుంది వీళ్ళకి. సరేనమ్మా, మేం కూడా బయలుదేరి వస్తున్నాం. మీరెక్కడున్నారు? మీరెందుకు మావయ్య, మేమున్నాం కదా. లేదమ్మా, ఇక్కడే ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. పిల్లలకి ఏమైందో అని, వాళ్ళకి ఏమవుతుందో అన్న భయంతో నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందమ్మా. ఎక్కడికి రమ్మంటావో చెప్పమ్మా. పక్క ఊర్లోనే ఉన్న దేవరకొండ దుర్గామాత ఆలయానికి వచ్చేయండి మావయ్య. సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరతాం. భగవంతుడా,
ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చిపడేస్తున్నావు? నా కళ్ళ ముందు చక్కగా కాపురం చేసుకోవాల్సిన కొడుకు కోడల్ని విడదీశావు. అక్క చెల్లెలుగా పెరగాల్సిన ఇద్దరిని ఎవరికి వారుగా వేరు చేశావు. ఇప్పుడు కన్న తల్లికి తండ్రికి ఆ బిడ్డల్ని ఎందుకు దూరం చేస్తున్నావు? అక్క చెల్లెళ్ళేంటి నాన్న? ఆ, ఆ, అంటే తేజ కూడా తమ్ముడు కూతురా? అంటే తేజ సూర్య కూతురా? తేజ సూర్య కూతురు కాదు, ఇక చేతుగాడి కూతురు ఎలా అవుతుందమ్మా? మరి అక్క చెల్లెళ్ళు అన్నావు? ఇద్దరూ అక్క చెల్లెలుగా కలిసిమెలిసి ఉంటారు కదా. ఓ అలా అన్నారా? అలాగే అన్నాను. పదండి. ఆ, ఏ వద్దా ఏటి? లేదు లేదు, నువ్వు మా పక్కనుంటే మాకు చెప్పలేనంత ధైర్యంగా ఉంది. అవును, నువ్వు మాకు ఇంత సాయం చేసావు కదా, నిన్ను ఏమని పిలవాలి? మీ పేరేంటి? నా పేరు భవాని. మీరు ఎలా పిలిచినా పలికెత్తాను. నేను పేరు పెట్టి పిలవాలని అనిపించట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మలానే అనిపిస్తుందండి. అయితే అమ్మా అని పిలవండి. ఇప్పుడు ఏటైనాది? లేదు, నాకు అమ్ముంది. పూజ వల్ల అమ్మ కూడా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. కాబట్టి నిన్ను పెద్దమ్మ అని పిలుస్తాం. అలాగే పిలవండి. అది కూడా నా పేరే కదా. పెద్దమ్మ, ఏటి? ఆ నటకుమారి కొంచెం మంచిదే గాని ఆ రంగనాయకి మాత్రం మంచిది కాదు. ఏంటి ఆవిడతో గుసగుసలాడుతున్నారు? మీరు ఎంత మంచివారు చెప్తున్నారు. నీతో కొంచెం మాట్లాడాలి. ఏటది? ఇక్కడ కాదు, నాతో రా. ఇదిగో మా పెద్దమ్మ దగ్గర మ్యాజిక్లున్నాయి, జాగ్రత్త. అంతకన్నా గొప్ప మ్యాజిక్ చేసి ఇక్కడ వరకు వచ్చావు. మర్యాదగా రా, నీతో మాట్లాడాలి. రా. ఏయ్, రమ్మంటుంటే మ్యాజిక్ చేస్తున్నావా? ప్రేమగా పిలిస్తే ఎంత దూరమైనా వస్తాను. ఇలా జబర్దస్తు చేస్తే మీతోనే కాదు, ఎవరితోనూ రాను. నిన్ను ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. పదవే, పట్టుకో. పట్టుకో. చూసారుగా, జబర్దస్తిగా పిలిస్తే రాను. అమ్మా, జబర్దస్తి ఏమీ లేదు. ప్రేమగానే పిలుస్తున్నాము. ఒకసారి అలా పక్కకి రమ్మా. ఇది బాగుంది. పదండి. రండి, రండి. మేడం, అదిగో మేడం బస్సు. ఆ బస్సులోనే వచ్చారు. బహుశా అందులోనే ఉంటుంటారు. ఇది నా ప్రాణమమ్మా. దీనికోసం నా ప్రాణాలైనా ఇచ్చేంతగా ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను. అబద్ధాలెందుకు ఆడుతున్నారు? వాళ్ళకి మీరు చేస్తున్న లోటేమిటో మీకు తెలుసు, నా గుడిలో ఉన్న అమ్మవారికి తెలుసు. నిజం చెప్పండి, మీ బిడ్డైన ఈ తేజ తన తండ్రి కోసం అలమటించడం లేదు?
అమ్మ అంటూ ఈ పూజ తన తల్లి ప్రేమ కోసం తల్లడిల్లడం లేదు. తల్లిదండ్రులు పిల్లలకివ్వాల్సింది సౌకర్యాలను, సుఖాలని కాదు, ప్రేమ. ఏం జరిగిందో మీకు తెలుసు. తప్పు ఎక్కడ జరిగిందో అమ్మవారికి తెలుసు. మనిషి పరిస్థితులకి తలవంచక తప్పదు. కాని బానిసవ్వకూడదు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, సరిదిద్దుకోవాలి. సమస్యలు చక్కబెట్టుకోవాలి. ఏది ఏమైనా భార్యాభర్తలు కలిసే ఉండాలి. పిల్లలకు వాళ్ళ ప్రేమని పంచుతూ వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేయాలి. మీకు కుదిరితే ఈ పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమని పంచండి. అక్కడ నాకు పూజకి వీలవుతుంది. వస్తాను. ఆ పెద్దమ్మ మొత్తానికి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసిందమ్మా. అసలు ఆ పిల్లల్ని వీళ్ళ దగ్గరికి చేర్చడానికి ఆకాశం నుంచి ఊడిపడిందేమోనే. ఒక్క మాట, ఈ పిల్లల జాతకాల ప్రకారం ఇవాళంతా బాగాలేదు. గుంట నక్కలు కాచుకొని ఉన్నాయి. అదే ఇప్పుడు ఎలా వెళ్తారో చూద్దాం. అదిగో వచ్చేస్తున్నారు. పద పద, రావే, రా 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 రా. ఆ పెద్ద ఆవిడ ఎందుకు చెప్పిందో ఏంటో. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం అమ్మా. అదేంటి నాన్న, ఇంత దూరం వచ్చాం. అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం నాన్న. దర్శనానికి కావాలంటే మళ్ళీ వద్దాం వదినా. ప్రస్తుతానికి వెళ్ళిపోదాం. నా మనసెందుకో కేడు శంకిస్తోంది. ఏంటి సూర్య, నువ్వు కూడా? వీడంటే పిరికివాడు. ఎవరేం చెప్పినా నమ్ముతాడు, భయపడతాడు. అయినా అమ్మవారి సన్నిధిలో అలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే అమ్మవారి మహిమ ఏముంటుంది? తప్పతయ్యా, అమ్మవారిని అలా అనకూడదు. ప్రమాదాలకు కర్మఫలాలే కారణమవుతాయి. సరే, ముందు కారెక్కండి. ఎక్కండి ఎక్కండి, తెలుస్తుంది. పదరా. ఏమండి, కార్ టైర్ పంచర్ అయినట్టుంది. యువతల టైర్ ఏంటమ్మా? అవతల పక్క టైర్లో కూడా గాలి లేదమ్మా. 4 టైర్లు ఒకేసారి పంచర్ ఏంటి? ఏమై ఉంటుంది? పంచర్ అవ్వడం కాదు, ఎవరో గాలి తీసేస్తుంటారండి. ఇప్పుడు ఎలా? ఎలా ఏముందమ్మా, క్యాబ్ బుక్ చేసుకుందాం, అందరం వెళ్ళిపోదాం. మరి కారు? పులిగాని పంపిద్దాంలేరా. మళ్ళీ ఇంత దూరం పులి రావడం ఎందుకు నాన్న? ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఊళ్ళో ఏదైనా పంచర్ షాప్ ఉంటే అతను తీసుకొస్తాను.
హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది. అదే బెటర్ నాన్న. ఇందులో ఏం లేదు కదండి. ఇప్పుడేమంటారు? మా పిల్లలు దొంగతనం చేశారు అని నింద వేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? అసలు ఆ మంగళసూత్రం వీళ్ళే కొట్టేశారేమో. ఏయ్, మేం కొట్టేయడమేంటి? ఏ మీ బతుకులు అలాంటివే కదా. ఇప్పుడు వాదనలు కాదండి, అమ్మవారి మంగళసూత్రం ఏమైందో తెలియాలి. ఏమైంది? ఏం జరిగింది సూర్య? అందరూ ఎక్కడున్నారేంటి? అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఆ మంగళసూత్రాలు మన పిల్లలు దొంగతనం చేశారని నిందలు వేస్తున్నారండి వీళ్ళు. చెప్పు తీసుకుని కొట్టలేకపోయావా? ఆ, నిజమేంటో తేల్తే అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చెప్పు తీసుకుని కొడతారు. అయితే తేల్చు. ఏంటయ్యా, మొత్తం అంతా సరిగా వెతికారా? వెతికాం కదండి. అక్కడేదో ఉంది, అది తీవయ్యా. తీ. ఏంటయ్యా ఇది? అది మా పూజది. ఆ, అయితే అందులోనే ఉంటుంది చూడు. ఏయ్, అది తీసారేంటి? అది అమ్మవారికి చెల్లించాల్సిన ముడుపు. అమ్మవారి మంగళసూత్రం కొట్టేసి అమ్మవారికి సమర్పిద్దామనా? ఏంటమ్మా వీళ్ళేం మాట్లాడుతున్నారు? ముడుపు విప్పి చూడండి అయ్యా. అయ్యో, అది దేవుడికి కట్టిన ముడుపండి, విప్పొద్దు. ఏమండి, వాళ్ళు అలాగే అంటారు, మీరు ఓపెన్ చేసి చూడండి. అలాగేనండి. వద్దు, విప్పొద్దు. నీ అనుమానమే నిజమైందమ్మా. అయ్యా, దయచేసి నా బిడ్డను శిక్షించకండి. అవును, తప్పు చేసిన వాళ్ళని శిక్షించకూడదు, ముద్దు పెట్టుకోవాలి. హేయ్, హేయ్, ఇదంతా నీ వల్లనే రాక్షసి. చూడమ్మా, మేము అన్యాయంగా ఎవరిని శిక్షించడం లేదు. మీ పాప తప్పు చేసిందనడానికి మీ కారులో దొరికిన అమ్మవారి మంగళసూత్రమే కారణం. పసిబిడ్డని శిక్షించలేం కాబట్టి తనని అలా పెంచిన వాళ్ళ నాన్నని శిక్షిస్తున్నాం. ఊరి జనం ఆచారం ప్రకారం దెబ్బలు తినాల్సిందే. అరే నువ్వు కొట్రా. బాబు వద్దు బాబు, ఆడికేం తెలీదు. బాబు, నాన్న, నాన్న, తమ్ముడు. అయ్యో ఆపండి అయ్యా, ఆపండి, కొట్టకండి. బాబు, బాబు కొట్టద్దు బాబు. మీకు చెప్పేది ఆపండి. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? నువ్వు గొంతేసుకుని మీద పడిపోతే భయపడిపోవడానికి వాళ్ళు నాలా అమాయకులు కాదమ్మా, ఈ గ్రామ పంచాయతీ పెద్దలు. ఆ పిల్ల తప్పు చేసింది, తండ్రిగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. మధ్యలో నీకేంటమ్మా? ఈయనకు నువ్వేమవుతావని. ఆయన నా భర్త. ఆయన ఒంటి మీద దెబ్బ పడితే ఆ దెబ్బ తగిలేది నాకు. కావాలంటే నన్ను కొట్టండి. సూర్య,
ఆడవాళ్ళని కొట్టే సంస్కారం మాకు లేదు. మర్యాదగా నువ్వు అడ్డు తప్పుకో. నేను వెళ్ళను. ఆయన ఒంటి మీద దెబ్బ పడ్డానికి వెళ్ళలేదు. ఇంకా చూస్తారేంటమ్మా? లాక్కెళ్ళండి. నువ్వు కానివయ్యా. పాపండి అయ్యా, ఆపండి అయ్యా, మీకు చెప్పేది. అయ్యో తమ్ముడు కొట్టద్దండి. తమ్ముడు ఇవ్వండి, ఇవ్వండి, పోతండి. మీకు దండం పెడతాను, పోసలేయండి. అయ్యో మీరు మనుషుల రాక్షసుల? అమ్మా అమ్మా దుర్గం తల్లి, ఏంటి అన్యాయం? నీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అలా చేస్తే తనకి నయమవుతుందా? ఖచ్చితంగా అవుతుందమ్మా. అయితే అలాగే దత్తత తీసుకుంటాను పంతులు గారు. ఏంటి నువ్వు దత్తత తీసుకునేది? అవును, మా మేనకోడల్ని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి? హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాం. వారం రోజుల్లో అదే తగ్గిపోతుంది. తమ్ముడు పద బయలుదేరదాం. ఆగండి అక్క. ఎక్కడికక్క బయలుదేరేది? దాని ఒంటి మీద చెయ్యేసి చూడండి. దాని పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది. పూజారి గారు, ఈ తల్లే బిడ్డను దత్తత తీసుకుని తల్లి అవుతుంది. ఆ దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగేనండి. మాట్లాడకండి. అమ్మా, బహుశా ఈ బిడ్డకి నిన్నే తల్లిని చెయ్యాలని ఆ అమ్మవారి సంకల్పం అయ్యుండొచ్చు. అవునా? అందుకే ఆ అమ్మవారు ఈ పరిస్థితి కల్పించారనుకుంటా. దత్తత అనేది కేవలం ఇప్పుడు ఎదురైన సమస్య కానీ ఎప్పుడైతే నన్ను పూజ అమ్మ అని పిలిచిందో అప్పుడే అది నా బిడ్డ అయిపోయింది. నా బిడ్డను నేను కాపాడుకుంటాను. కన్న బిడ్డనే దత్తత తీసుకుంటున్నావా అమ్మా? పోనీలే, ఇలా అయినా ఆ బిడ్డకి కన్న తల్లి ప్రేమ దొరుకుతుంది. అమ్మా, గణపతి పూజ ముగిసింది. ఇప్పుడు హోమం చేద్దాం. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం బ్రహ్మణస్పద ఆనసన్నోతిరిశ్రీరసాదనం స్వాహా. శ్రీమన్ మహాగణాధిపతయే ఇదం నమః. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనసన్నోతిరిశ్రీరసాదనం స్వాహా. శ్రీమన్ మహాగణాధిపతయే ఇదం నమః. ఓం గణాధ్యక్షాయ నమో నమః. ఓం భారచంద్రాయ నమో నమః. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమో నమః. అమ్మా, హోమ కార్యక్రమం ముగిసింది. ఇక దత్తత కార్యక్రమం. ఓం అయం హోస్తు మహోస్తు దత్త
दत्तत स्वीकार सुमुहूर्त समये सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु। श्रीमन्महागणाधिपतये नमः। महालक्ष्मी देवताभ्यो नमः। ओम सुदन्ते राजा देवो बृहस्पतिः అమ్మా, ఇంతటితో దత్తత స్వీకారం పూర్తయింది. ఇక నుండి ఈ పాప నీ కూతురు. అమ్మా, ఈ క్షణం నుంచి ఈవిడే నీకమ్మ. అమ్మా అమ్మా దత్తత తీసేసుకుందే. దత్తత తీసుకుంటే పూజ దానికి కూతురవుతుంది గాని సూర్య గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా దానికి నయం అవ్వదు కదా. అమ్మా, అసలు పూజకి వేళయింది. నువ్వు ప్రదక్షిణాలు మొదలు పెట్టాలి. అలాగే పంతులు గారు. కానీ ఒక్క విషయం, దీపాలను ఎత్తుకొని ప్రదక్షిణలు ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దీపాలు నేల తాకకూడదు. ప్రదక్షిణాలు చేసే నువ్వు ఆగకూడదు. నా కూతురు కోసం నా ప్రాణాన్నైనా పనంగా పెడతాను. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ప్రదక్షిణలు పూర్తి చేస్తాను. ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఆ దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉంటుంది సూర్య. అమ్మా సూర్య, పదమ్మా. అలాగే మావయ్య. పదవే. ఏంటి అందరూ కిలకల్లాడిపోతున్నారు? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మా ఫేస్లు గ్లామర్ ఫేస్లే కదా. ఏదో మొహం పెట్టుకుని రావాల్సిన కర్మ మాకేంటి? మా ఫేస్లే పెట్టుకుని వచ్చాం. అయినా మా ఇంటికి మేం రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ కోత కూసావంటే ఇద్దరి పళ్ళు రాళ్ళు కొడతాను. పిల్లలకి మాయ మాటలు చెప్పి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారు. గుళ్ళో దొంగతనం అంటగట్టి నా కొడుకుని చెట్టు కట్టి కొట్టేలా చేశారు. ఇన్ని ఎదో పనులు చేసిన మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టడమే మేం చేసిన తప్పు. ఆహా, అయితే ఆలస్యం ఎందుకు? చంపేయండి. మేము స్వర్గానికి పోతాం, మీరు జైలుకి వెళ్దురు గాని. అయినా వీళ్ళతో మాటలేంటి నాన్న? బయటికి పొమ్మనక. చెప్పింది వినపడటం లేదా? పొండి బయటికి. ఈ ఇంట్లో ఉండాల్సింది మేము. మా కాలితే బయటికి పోవాల్సింది మీరు. మీ అబ్బాయి ఇంటిని నాకు రాసిచ్చిన విషయం మర్చిపోయారా? మాయ చేసి రాయించుకుంటే ఇల్లు మీదవుతుందా? ఇల్లు రాసిచ్చారా లేదా అన్నది ముఖ్యం కానీ ఎలాంటి మూమెంట్ లో రాసిచ్చారు అనేది పాయింట్ కాదు. వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు నాన్న. పదండి బయటికి. వెళ్ళండి.